హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఇంట్లో మటన్ ఫ్రై అనమాట, సండే స్పెషల్. ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, అలాగే అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక బాండీ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న మటన్ లివర్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మటన్ లివర్ని ఇంకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానిలోని కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కుక్కర్లో వేయటం లేదండి, మనం ఇట్లా బాండీలోనే చేస్తే టేస్టీగా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా వాటర్ అంతా ఫామ్ అయిన తర్వాత మనం ఒక 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కూడా మంచిగా మగ్గాక దానిలోనే కారము, మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, పౌడర్, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా దగ్గరగా ఉడకనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడకాల. అసలు ప్రెషర్ కుక్కర్ అవసరం లేదు, బాండీలోని మంచిగా ఫ్రై అవుతుంది మటన్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి.